అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే ఏప్రిల్ 18వ తారీఖు 2026, ఈరోజు శనివారం. శని ఆదివారం సాధారణ సెలవులే. ఇంకా పోతే ప్రతి శనివారం కూడా ఆదివారం మార్కెట్ పరిస్థితి, మార్కెట్ ధరల పరిస్థితి, కొంతమంది రైతు సోదరుల కామెంట్లో కూడా వాళ్ళు అడిగిన దానికి శనివారం నాడు అనేది రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎప్పట్లానే శనివారం నాడు ఈరోజు మిర్చి ధరల పరిస్థితుల గురించి కొంతమంది రైతులు కామెంట్ చేశారు. పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏంటి అసలు పరిస్థితి ఏంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది. మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. లైక్ చేయటం మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏదైనా ఈ సంవత్సరం ఫస్ట్లోనే చెప్పాను, రైతులకి కలిసి వచ్చే కాలం, అదృష్ట కాలం, రైతే రాజని చెప్పడం కూడా జరిగింది. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ఏప్రిల్ 2వ వారం కూడా అయిపోయింది. 2వ వారం కూడా ఈ మార్కెట్ ఉండటం అనేది ఇదే నేను కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నాను. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే. ఓ పక్క పంట విస్తీర్ణం తక్కువ, పంట కూడా తక్కువే. దానితోడు మన దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా పంట అంతా నాశనం అవటం వల్ల కొంత కలిసి వచ్చిన అవకాశం రైతులకి. మార్కెట్ ధరలు ఏ రకం కూడా 20,000కి తగ్గి లేదండి. అన్ని రకాలకు కూడా ఇప్పుడు దాకా కూడా ఇప్పటికీ మంచి ధరలతోనే ఉంది. కాబట్టి కొంతమంది రైతులు ఇట్లానే మే నెల సెలవుల దాకా కొనసాగుతుందా, ఎట్లా ఉంటుంది, ఏంటి, కొంత పెట్టుబడి పెట్టాము పంట మీద, కొద్దో గొప్ప కాస్తే అని చెప్పేసి అన్నారు. ఏదైనా రైతులకి అనేది అదృష్టకాలం అనే చెప్పాలా. మార్కెట్ కొంతమంది నేను వ్యాపారస్తులను కూడా కలిసి సంప్రదించి అడిగినప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే, ఇప్పుడున్న ప్రకారం చూసుకుంటే కొంత ఫస్ట్లో వేసిన తుఫాన్కి పోయిన పంటలు నవంబరు డిసెంబర్లో కూడా వేయటం వల్ల కొంత కొద్ది గొప్ప క్వాలిటీ ఉన్న మిర్చి రావటం, రైతులకి కలిసి రావటం అంత బాగానే ఉంది. ఇట్లానే కొనసాగే అవకాశాలు ఉన్నాయండి. కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చికి కొనసాగే అవసరాలు ఉన్నాయి. అందులో దానితోడు మార్కెట్ ఏదన్నా మూమెంట్ తగ్గితే ఏసీలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మార్కెట్ మూమెంట్ ఏం తగ్గల. ఏసీలు కూడా పూర్తి స్థాయిలో నిండటం కానీ లేదు, సగానికి సగం వరకే నిండలేదు. మార్కెట్ అన్ని విధాలుగా రైతులకి అనుకూలంగా ఉందని చెప్పడం జరిగింది. దానితోడు ఒక పక్క ఈ సంవత్సరం ఇప్పటికి ఆల్రెడీ కొంత నాణ్యమైన మిర్చి, అది తేజ కావచ్చు, నాటు రకాలు కావచ్చు, బ్యాడిగి రకాలు కావచ్చు, సీడ్ రకాలు కావచ్చు, అన్ని రకాలు కూడా కొంత ఎగుమతి వ్యాపారస్తులకి చేతులకు వెళ్ళిపోయింది. కొంత ఎగుమతి వ్యాపారస్తులు, కొంత స్టాకిస్టుల చేతులకు వెళ్ళింది. ఇప్పుడు కొంత అక్కడ తేడా ఏం జరిగిందంటే, మామూలుగా మనకి కారం పౌడర్ కంపెనీలు కానీ, లేకపోతే ఆయిల్ కంపెనీలు కానీ విదేశాలకి పూర్తి స్థాయిలో ఈ ఎగుమతులు అనేవి జరగల. ఎందుకంటే కేవలం ఈ మార్కెట్లో అధిక ధరలు ఉన్నాయని చెప్పేసి కొంత కారం మిల్లులు కొనలేదు, కొంత ఆయిల్ మిల్లుల్లో కూడా స్టాకులు అయితే లేదు. ఇప్పుడిప్పుడే కొంత స్టాకిస్టులు కానీ, అటు ఆయిల్ మిల్లులు కానీ, ఎందుకంటే గతంలో కంటే కూడా ఫిబ్రవరి మార్చిలో కంటే కూడా కొంచెం మూమెంటు 20,000 లోపలికి వస్తే కొందాం అనే కారం మిల్లుల కంపెనీ కానీ, ఆయిల్ కంపెనీలు కానీ చూశారు. కానీ వచ్చే అవకాశం లేకపోవటం వల్ల కొంచెం వాళ్ళు కూడా కొంచెం విదేశాలకి, దక్షిణాసియా అటువైపు మన ఇతర దేశాలకు కానీ, చైనా, బంగ్లాదేశాలకి పూర్తి స్థాయిలో స్టాకులు అయితే వెళ్ళాల. అదొకటి మెయిన్. ఇటుపక్క కారం మిల్లులు, ఆయిల్ మిల్లులు వీళ్ళు కూడా మార్కెట్ తగ్గే చూద్దాం అనే ఆలోచనలో మార్కెట్ తగ్గే సూచన లేదు. కాబట్టి కొద్దిగా వచ్చిన సరుకు వచ్చినట్టుగా మార్కెట్ ధరలు అన్ని విధాలుగా బాగుంది. కాబట్టి ఇంతకంటే తగ్గే అవకాశం లేదని చెప్పేసి వాళ్ళు కూడా లోకల్ స్టాకిస్టులు కావచ్చు, వ్యాపారస్తులు కూడా కొంత ఇంకా స్టాకులు
వచ్చే సరుకు కూడా ఈ నెలాఖరు దాకా వస్తుందేమో అందదేమో అన్నట్టుగా ఒకరికొకరు పోటీ. అటు కారం మిల్లుల కంపెనీ కానీ, ఆయిల్ మిల్లుల కంపెనీ కానీ, స్టాకులు పెట్టే వ్యాపారస్తులు కానీ, అటు లోకల్ కాడి నుంచి హై లెవెల్లో ఎక్స్పోర్ట్, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులు, ఇంటర్నేషనల్ వ్యాపారస్తులు, అటు పక్క మసాలా కంపెనీ వాళ్ళు, అటు పక్క అన్ని విధాలుగా. ఎందుకంటే ఇటుపక్క చూస్తే ఈ ఎండ తీవ్రత, ఎండలు పెరిగినాయి, ఆల్రెడీ కోతలు కూడా తగ్గిపోయినాయి. కొద్ది గొప్ప రైతులు కూడా మార్కెట్ బాగుందని చెప్పి మళ్ళీ మరికొంత పెట్టుబడి పెట్టి కొంత పంటని ఉత్పత్తి చేసి మార్కెట్ బాగుందని చెప్పేసి చేయటం జరిగింది. దానివల్లే ఇప్పుడు దాకా కూడా సరుకులు రావటం. కాకపోతే ఈ ఏప్రిల్ నెలలో కొంత ఇప్పటికీ లక్షటికే వస్తుందండి యాడికి. మీరు డైలీ వీడియోలో చూస్తున్నారు, ఉదయం పూట వీడియో పెడుతున్నాను, మార్కెట్ ధరలతో పాటు ఉదయం పూట వీడియో పెడతాను, చూసే ఉంటారు. లక్షటికి తగ్గట్ల ఏప్రిల్ నెలలో కూడా ఇంత సరుకు వస్తానికి కారణం మార్కెట్ అన్ని విధాలుగా రైతులకి అనుకూలంగా. అటు తేజ మార్కెట్ కూడా ఇంప్రూవ్మెంట్ అయింది. 19,000 నుంచి 20,000 అయింది, 20,000 నుంచి 21,000కి వచ్చింది. అటు సీడ్ రకాలు కూడా పోయిన వారం అంతకుముందు గతం వారాల కంటే కూడా మార్కెట్ అనేది కొంచెం సీడ్ రకాలకు కూడా ఇంప్రూవ్మెంట్ అయింది, ఒక 5 రూపాయలు. అన్ని రకాలకు కూడా ఏదైనా మార్కెట్ 20,000కి లోపల అనేది ఏ రకాలు కూడా ఈ టైంలో ఈ ధర పలకటం అనేది గొప్ప విశేషం. అందుకనే రైతులు కూడా ఎక్కువగా ఏసీల వైపు అయితే మగ్గు చూపట్ల. దానితోడు కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చికి డిమాండ్ ఉంటుంది కాబట్టి మార్కెట్లో అందరూ కూడా రైతులు కూడా ఇంతకంటే గతంలో 2-3 సంవత్సరాల క్రితం నష్టపోయి ఉన్నాము. ఈ మార్కెట్ లేదు, ఇప్పుడు మార్కెట్ అన్ని విధాలుగా బాగుంది, అమ్ముకుంటేనే బెటరు అని కూడా కొంతమంది ఏసీలో పెట్టుకుందా అనుకున్న రైతు సోదరులు కూడా మార్కెట్ యార్డ్కి వచ్చి అమ్ముకోవడం జరుగుతుంది. కొంతమంది వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ కానీ క్వాలిటీ ఉన్న మిర్చికి మంచి ధర ఇవ్వటం వల్ల రైతులకైతే ఏదైనా ఈ సంవత్సరం 2026 సంవత్సరం అనేది అన్ని విధాలుగా, ఎందుకంటే కొద్దిగా కలుసుబాటు, రైతుల వెసులుబాటు, రైతులకి మంచి ధరలతో పాటు అన్ని విధాలుగా బాగుంది కాబట్టి ఈ సంవత్సరం రైతులకి అదృష్టకాలం అని చెప్పాలి. ఏదైనా కొంతమంది వ్యాపారస్తులను కూడా నేను అంటే ఉండే కొద్ది ఎండ తీవ్రత పెరిగింది, కొద్దిగా క్వాలిటీలు కూడా తగ్గుతున్నాయండి. కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చికి మార్కెట్ అయితే మార్కెట్ యార్డ్ సెలవులు ఇచ్చిన దాకా మార్కెట్ ఇదే మార్కెట్ ధరలు కొనసాగుతాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా స్టాకిస్టులు కానీ అన్ని కంపెనీలు కూడా స్టాకులు పెట్టలా. ఆ స్టాకులు రికవర్ చేయడం కోసం మిర్చిని బాగా కొంటున్నారు అని చెప్పడం జరిగింది. ఏదైనా రైతులకి ఒక అదృష్టకాలం అని చెప్పాలి. ఇంతే కొనసాగితే రైతులు ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు కాబట్టి కొంత వెసులుబాటు అనేది రైతుకి అంత అనుకూలంగా కలిసి వస్తుంది కాబట్టి కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.